ఎక్కడో ఎన్నికల ప్రచారంలో తిరుగుతూ కూడా మన ప్రధానమంత్రి ఆ హెలికాప్టర్లో వచ్చి ఆ తన ల్యాప్టాప్లో తన ట్యాబ్లో ఆ దర్శనం చేసేటటువంటి భక్తుడు దేశానికి నాయకుడు కావడం మన అదృష్టం అమ్మ, మన అదృష్టం. భక్తి జ్ఞానం వైరాగ్యం ఉన్నవాళ్ళు ముఖ్యమంత్రులు కావాలి, ప్రధానమంత్రులు కావాలి. రాబోయే ఎన్నికల కోసం చెబుతున్న అటువంటి వాళ్ళని ఎంచుకుని ఓటేయండి. పనికి మాలిన గ్యాంగ్కి వేయకండి. ఊరికి వాడికి భక్తి జ్ఞానం వైరాగ్యం ఉన్నాయా? ఊరికి మనకేదో 10,000 ఇవ్వడం 5,000 ఇవ్వడం కాదు. వాడు ఏమి తీసుకోకుండా ఉంటే చాలా మనకి ఏమి చెక్కదు. ఎంచుకోవాలి. భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉన్నటువంటి మనుషులను ఎంచుకోవాలి. ఏదో గుడ్డెద్దు చేలో పడినట్టు ఓట్లే బట్టి ప్రజాస్వామ్యం నాశనం అవుతుంది. ఎవరికైనా మనకు ఎంచుకుంటే మనుషులు లేరా? అసలు వాళ్ళు రాజకీయాల్లోకి ఎందుకు రావాలంటే మనం ఓటేయం కాబట్టి. వేస్తే ఉంటారండి, వస్తారండి. త్యాగమూర్తులు ఇప్పటికీ ఉన్నారు, రాజకీయ రంగంలో కూడా ఉన్నారు, అనుమానం ఏంట. అందరితో పాటు వాళ్ళు చెడిపోతున్నారు. ఏం చేయమంటారు? మన నిర్ణయమే కాదు.